రికార్డింగ్. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 28వ తేదీ జనవరి నెల బుధవారము 2026వ సంవత్సరము. ఈరోజు మన గ్రంథము ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3. ఈ గ్రంథంలో ఈరోజు మన సబ్జెక్ట్ వై డిడ్ యూ డిజాల్వ్ యువర్ ఆర్డర్ ఆఫ్ ద స్టార్. Why did you dissolve your order of the star? ఓకే మేడం. యువర్ ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. ఒక నిమిషం అండి, స్టార్ట్ చేస్తుంది. ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అన్న సంస్థ ఎందుకని మీరు డిజాల్వ్ చేశారు? ఎందుకంటే ప్రపంచం మొత్తంలో కోట్ల ధనం దానికి ఇచ్చారు. అది ఇప్పుడు ఆయన చెప్తారేమో. సాయంకాలపు సూర్యుడి వెనకాల ఒక చేపలు పట్టి ఆయన ఆ రోడ్డు మీద ఊగుతూ వస్తున్నాడు. ఆన్ హిస్ ఫేస్, ఆయన ముఖం మీద ఒక రకమైన చిరునవ్వు ఉంది. ఆయన చిన్న బట్ట కట్టుకున్నాడు తన మొల చుట్టూరాను, లేకపోతే ఆయన పూర్తిగా నేకెడ్గానే ఉన్నాడు. ఆయనకు ఒక అద్భుతమైన శరీరం ఉంది, దాని మీద ఆయన చాలా గర్వంగా ఉన్నాడు. ఒక కారు వెళ్ళింది, ఎవరో ఒక సర్వెంట్ డ్రైవ్ చేస్తున్నాడు. ఆ లేడీ, ఆ కారులో ఉన్న ఆవిడ బాగా మంచి దుస్తులు వేసుకుంది. ఆవిడ ఏదో ఒక పార్టీకి వెళ్తున్నారేమో. ఆవిడ మెడ చుట్టూరా నగలున్నాయి, చెవుల్లోని ఆవిడ యొక్క నల్లగా ఉన్న జుట్టు మీద పువ్వులు ఉన్నాయి. అంటే అతను వాళ్ళ దగ్గర పనిచేసి ఆయనే అవన్నీ డ్రైవ్ చేస్తున్నాడు. ఆవిడ తనలో తాను మునిగిపోయింది. ఆ ఫిషర్ మ్యాన్ వైపు చూడనేనా లేదు. ఆవిడ ఇంకా ఏమీ కూడా తెలియకుండా ఉంది. కానీ ఆ ఫిషర్ మ్యాన్ ఆవిడని చూసాడనమాట. అంటే ఆయన దాన్ని నోటీస్ చేసాడని. ఆయన చాలా ఫాస్ట్గా నడుస్తున్నాడు, పొడుగైనటువంటి అంగలతో. తన ముఖాన్ని ఎప్పుడు కూడా స్లాకెనింగ్ అంటే చూస్తానండి, ఏమాత్రం మందగించకుండా ఆయన అలాగా అంటే ప్రసన్నంగానే నడుస్తున్నాడు అనమాట. అంటే కాదు, ఆ అంగలేమి స్పీడ్ తగ్గకుండా. ఒక్కొక్క కారు వెళ్తూ ఉంటే ఆయన తల తిప్పుతున్నాడు. ఆ విలేజ్ని చేరడానికి ముందు కొత్తగా తయారు చేసిన రోడ్డు మీదకి వెళ్ళాడు. అది బ్రైట్ రెడ్గా ఉందన్నమాట. అక్కడ ఉన్న భూమి సూర్యాస్తమయం యొక్క చివరి కిరణాలు అంతకంటే తెల్లగా ఎర్రగా ఉన్నాయి. అక్కడ ఒక పామ్ యొక్క తోటలోంచి వెళ్తున్నాయి. అక్కడ ఒక కెనాల్ మించి కూడా అందులో కొన్ని
వుడ్ అంటే దూలాలు లాంటివి ఉన్నాయి. ఆ ఫిషర్ మ్యాన్ ఒక బ్రిడ్జి దాటాడు. ఒక నేరోగా ఉన్న మార్గం తీసుకున్నాడు. అది ఆ రివర్ వైపు వెళ్తోంది. సంకుచితంగా ఉన్న మార్గం. ఆ రివర్ వల్ల అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఇళ్ళు దగ్గరలో లేవు. ఆ ట్రాఫిక్ యొక్క సౌండ్ అంత దూరం రావట్లేదు. భూమి మీద ఉన్న ఆ ఎండ్రగబ్బలు పెద్ద పెద్ద హోల్స్ చేసాయి. ఆ తడిగా ఉన్న ఆ బురదలో కొన్ని పశువులు అక్కడ ఉన్నాయి. ఆ గాలి అక్కడున్న పాము చెట్లతో ఆడుకుంటోంది. వాళ్ళ యొక్క చలనంలో వాళ్ళు చాలా రాజరికంగా ఉన్నారు. వాళ్ళు మ్యూజిక్ డ్యాన్స్ చేస్తున్నారా ఆ చెట్లు అన్నట్టుగా ఉన్నాయిట. మెడిటేటర్ కోసం కాదు మెడిటేషన్. మెడిటేటర్ ఆలోచించవచ్చు, రీజన్ చేయొచ్చు, ఏదైనా తయారు చేయొచ్చు, ఏదైనా పగలగొట్టొచ్చు. కానీ ఆయనకి మెడిటేషన్ తెలియదు. మెడిటేషన్ అంటే లేకపోతే ఆయన జీవితం ఒక శూన్యంగా ఉన్న షెల్ అనమాట. అంటే సముద్రం పక్కన ఉన్న షెల్ లాంటిది. ఆ శూన్యంలో ఏదైనా పెట్టొచ్చు. అది మెడిటేషన్ కాదు. శూన్యంగా ఉందని దాన్ని దేనితోటైనా నింపినా అది మెడిటేషన్ కాదు. మెడిటేషన్ అన్నది మార్కెట్ ప్లేస్లో దీని ఖరీదు ఇంత అని చెప్పగలిగేది కాదు. దానికి దాని యొక్క యాక్షన్ ఉంటుంది. దాన్ని ఎవరు కొలవలేరు. మెడిటేటర్కి మార్కెట్ ప్లేస్లో ఉన్న యాక్షనే తెలుసు. అక్కడ ఉన్నటువంటి నాయిస్లు అంటే సౌండ్ మారడాలు, అండ్ త్రూ ఈ సౌండ్ ద్వారా సౌండ్ లేని మెడిటేషన్ యొక్క యాక్షన్ని ఎప్పుడూ కనుగోలేము. కారణం యొక్క యాక్షన్ అన్నది ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ అన్నది కారణం అవుతుంది. ఇది ఒక నిరంతరాయమైన ప్రక్రియ, చైన్ అనమాట. అది మెడిటేటర్ని బంధిస్తోంది. అలాంటి యాక్షన్ అన్నది తన ఓన్ ప్రిజన్లోని గోడల్లోనే జరుగుతోంది. అదేం మెడిటేషన్ కాదు. మెడిటేటర్కి ఎప్పుడు కూడా మెడిటేషన్ తెలియదు. ఆయన గోడలకు ఆవలు ఉంటుంది అది. ఆ గోడల్ని కూడా మెడిటేటరే తయారు చేసుకున్నాడు, నిర్మించాడు. ఎత్తుగా తక్కువగా, ఎత్తు తక్కువగా, లేకపోతే దళసరిగా, పల్చగా ఆయనని మెడిటేషన్ నుంచి వేరు చేస్తుంది ఈ గోడలు. ఆయన ఒక యువకుడు, గొప్ప స్పిరిట్స్తో ఇప్పుడే కాలేజీ నుంచి బయటకు వచ్చాడు. మంచి చేయాలన్న తపనతో ఉన్నాడు. ఆయన చాలా ఎఫెక్టివ్గా ఉండడానికి ఒక ఆందోళనలో చేరాడు. దానికే తన జీవితం అంతా అంకితం చేయాలనుకుంటున్నాడు. కానీ దురదృష్టవశాత్తు అతని తండ్రి పనికిరానివాడు, అంటే ఏమీ పని చెయ్యలేడు. అందుకని ఆయన పేరెంట్స్ని తనే చూసుకోవాలి. ఆ మూమెంట్లో ఉన్నటువంటి లోపాలు, గొప్ప విషయాలు ఆయనకి తెలుసు. కానీ ఆ మంచి అన్నది చెడ్డని కంటే ఎక్కువగా బరువు అయిపోయింది. ఆయనకి వివాహం అవ్వలేదు. ఆయన ఏం చెప్పాడంటే ఆయన చేసుకోనన్నాడు. ఆయన యొక్క చిరునవ్వు చాలా స్నేహపూర్వకంగా ఉంది. ఆయన తన కోసం తను చెప్పాలని ఆతురతతో ఉన్నాడు. నేను ఒకరోజు ఆ మధ్య మీ యొక్క ఉపన్యాసం విన్నాను. మీరేం చెప్తున్నారంటే సత్యాన్ని స్థాపించలేము అని చెప్పారు. ఏ ఆర్గనైజేషన్ కూడా, ఏ సంస్థ కూడా సత్యానికి తీసుకెళ్ళదు అని మీరు చాలా నిశ్చయంగా చెప్పారు. కానీ మీరు దానికి ఇచ్చిన వివరణ సంపూర్ణంగా తృప్తిగా లేదు. ఆ విషయం మీతో మాట్లాడాలనుంది.
నాకేం తెలుసు అంటే ఒక పెద్ద ఆర్గనైజేషన్కి మీరు హెడ్ ఒకప్పుడు. ఆ ఆర్గనైజేషన్ పేరు ఆర్డర్ ఆఫ్ ది స్టార్. అది మీరు డిజాల్వ్ చేసేసారు. నేను అడగొచ్చా, మీకున్న వ్యక్తిగతమైన ఇచ్చ వల్ల, లేకపోతే ఒక సిద్ధాంతంలో మోటివేట్ అయ్యి దాన్ని డిజాల్వ్ చేసారా? ఈ రెండూ కాదు. యాక్షన్కి ఒక కారణం ఉంటే అది యాక్షన్ అవుతుందా? మీకు ఒక సిద్ధాంతం కోసం మీరు ఏదైనా త్యాగం చేశారనుకోండి, ఒక ఐడియా కోసం, ఒక ముగింపు కోసం, అది త్యాగం అవుతుందా? ఏదో ఒక ఉన్నతమైన దానికి ఒక విషయాన్ని మీరు ఇచ్చారనుకోండి, లేకపోతే ఏదో ఒక వ్యక్తికి కానీ అది ఇవ్వడం అవుతుందా? రీజన్ అనేది ఎప్పుడు కూడా ఏదైనా ఇవ్వడంలో పాత్ర వహించదు. అదేనా మీ ఉద్దేశం? రీజన్ అనేది ఒక వ్యక్తిని ఒక పద్ధతిలో బిహేవ్ చేసేటట్టు చేస్తుంది. ఈ పద్ధతో ఆ పద్ధతో. ఈ రీజన్ అనేది పెట్టేది ఎప్పుడు కూడా అది మళ్ళీ పోతూనే ఉంటుంది. ఒకవేళ రీజనే కానీ యాక్షన్కి క్రైటీరియా అయితే మైండ్ అప్పుడు యాక్షన్లోంచి ఫ్రీ అవ్వదు. రీజన్ ఎంత సూక్ష్మతరంగా ఉన్నా, లాజికల్గా ఉన్నా, అది ఆలోచన విధానమే. ఈ ఆలోచన ఎప్పుడు కూడా ప్రభావితం అవుతుంది, కండిషన్ అవుతుంది వ్యక్తిగతమైన ఊహలతో, కోరికలతో, ఐడియాతో, ముగింపులతో. అవి మన మీద రుద్దబడినవి అవ్వచ్చు, తనలోంచి వచ్చినవి అవ్వచ్చు వాటితోటి. అయితే ఒకవేళ రీజన్ కానీ, సిద్ధాంతం కానీ, వ్యక్తిగతమైన కోరిక కానీ మిమ్మల్ని అలా చేయించకపోతే, అంటే మీ కావలగా ఉన్న కారణమా? ఒక ఉన్నతమైనటువంటి డివైన్ ఏజెన్సీ నుంచి మీకు తెలిసిందా? కాదు. బహుశా వేరే రకంగా దీన్ని మనం చూస్తే క్లియర్గా ఉంటుంది. మీ సమస్య ఏమిటి? మీరేమన్నారంటే సత్యాన్ని ఎప్పుడు కూడా స్థాపించలేం. ఏ సంస్థ కూడా మనిషిని సత్యం వైపు తీసుకెళ్ళదు. సంస్థ అనేది నేను దేనికైతే చెందుతున్నానో అందులో మనిషిని సత్యం వైపు తీసుకెళ్ళొచ్చు అంటారు. కొన్ని రకాలైన సిద్ధాంతాలతో, యాక్షన్తో, రైట్ వ్యక్తిగతమైన ప్రయత్నాలతో వ్యక్తి తన మంచి పనులకి అంకితం చేసుకుంటే వెళ్ళొచ్చు అంటారు. అంటే సత్యం వైపు తీసుకెళ్తుంది అంటారు. నా సమస్య అన్నది నేను రైట్ పాత్లో ఉన్నానా? మీరేమనుకుంటున్నారు? సత్యానికి ఒక మార్గం ఉందనా? నేనే అలా అనుకోకపోతే నేను ఈ సంస్థకి చెందను. మా నాయకుల ప్రకారం ఈ సంస్థ అనేది సత్యం మీద ఆధారపడింది. ఇది అందరి సంక్షేమానికే అంకితమైంది. ఇది విలేజర్స్కి, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్కి కూడా సహాయం చేస్తుంది. ఎవరైతే బాధ్యతాయుతమైన పొజిషన్స్లో ఉన్నారో వాళ్ళకి కూడా. ఏదేమైనా నేను ఎప్పుడైతే ఆ మధ్యని ఇంకో రోజు మీ యొక్క ఉపన్యాసం విన్నానో నేను చాలా డిస్టర్బ్ అయిపోయింది. అందుకనే నేను ఇక్కడికి రావడానికి ఒక అవకాశం తీసుకున్నాను మిమ్మల్ని చూడడానికి. నా కష్టం ఏంటో మీకు అవగాహన అయింది అనుకుంటాను. మనం ఈ మ్యాటర్లోకి నెమ్మదిగా వెళ్దాం, స్టెప్ బై స్టెప్. అసలు సత్యానికి ఒక మార్గం ఉందా? పాత్ అంటే ఏంటి? ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఇంకో ఫిక్స్డ్ పాయింట్కి వెళ్ళడం. ఒక బతికున్న వ్యక్తిగా మీరు నిరంతరం మారుతూ ఉంటారు. తిరిగి తిరిగి వేరు వేరు షేపులు వస్తాయి. పుష్ చేస్తారు, ప్రశ్నిస్తారు. ఒక శాశ్వతమైనటువంటి మారనేటువంటి సత్యం కోసం. అవునా అని అడిగారు. అవును.
నేను సత్యాన్ని లేదా భగవంతుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే మంచి చెయ్యాలని ఆయన చాలా ఆతురతగా చెప్పాడు. నిజానికి ఏది శాశ్వతం లేదు మీ విషయంలో. మీరు ఆలోచించింది ఒకటే పర్మనెంట్. కానీ మీ ఆలోచన అన్నది కూడా అశాశ్వతమే. ఒక సత్యానికి ఒక ఫిక్స్డ్ ప్లేస్ ఉందా? ఏ సంచలనం లేకుండా? నాకు తెలియదు. మనం ఇంత పేదరికాన్ని, దుఃఖాన్ని, కన్ఫ్యూజన్ని జగత్తులో చూస్తున్నాం. మంచి చెయ్యాలన్న కోరిక, అందువలన వ్యక్తి ఒక నాయకుడిని, ఒక ఫిలాసఫీని ఏదైతే మనకు ఆశనిస్తుందో దాన్ని ఒప్పుకుంటారు. లేకపోతే జీవితం అన్నది చాలా భయంకరంగా ఉంటుంది అన్నాడు ఆయన. అంటే డీసెంట్ పీపుల్ అందరూ కూడా మంచి చేయాలనుకుంటున్నారు. మనం అసలు సమస్యను బాగా ఆలోచించాం. మనం ఏమంటామంటే, మా అంతటి మేము ఆలోచించలేమండి అంటారు. లేకపోతే నాయకులు వాళ్ళకి బాగా తెలుసు అంటాం. కానీ వాళ్ళకి తెలుసా? రకరకాల పొలిటికల్ లీడర్స్ని చూడండి. ప్రతి వాళ్ళు ఏం చెప్తారంటే తన ప్రణాళిక అన్నది ముక్తికి మార్గం అంటారు. అలాగే పేదరికాన్ని నిర్మూలించడానికి వాళ్ళ ప్లానే రైట్ అంటారు. వ్యక్తులు ఏమో అది ఇష్టపడుతున్నారు. తన దుఃఖం అని సంక్షోభంలోంచి పనిచేయడానికి అందులో బంధించబడుతున్నారు. ఈ ప్రోపగేండా వ్యాప్తి చేయడంలో, సిద్ధాంతకరమైన నమ్మకాలలో బంధించబడుతున్నారు. మీరు మీరు అబ్జర్వ్ చేయలేదా? ఈ యాక్షన్ అన్నది దుఃఖానికి, సంక్షోభానికి దారితీస్తుందని. సత్యానికి ఒక ఫిక్స్డ్ ఆశ్రయం లేదు. అది ఒక జీవించి ఉన్నది, లైవ్లీగా ఉంటుంది, డైనమిక్గా ఉంటుంది. మైండ్ కంటే కూడా మనసు ఎంత ఆలోచించగలదో దానికంటే డైనమిక్గా ఉంటుంది. దానికి మార్గం లేదు. ఇప్పుడు నాకు తెలుస్తోంది, కానీ మీరు అన్ని సంస్థలకి వ్యతిరేకమా? ఎగైన్స్ట్ అనేటటువంటి పదం వాడడం చాలా సిల్లీగా ఉంది. పోస్టల్ కానీ లేకపోతే ఇతర అలాంటి ఆర్గనైజేషన్స్కి. కానీ మీరు అటువంటి ఆర్గనైజేషన్ రిఫర్ చేయట్లేదు కదా? లేదు. నేను ఇప్పుడు చర్చిలు, ఆధ్యాత్మిక గ్రూప్స్, మతపరమైన సొసైటీస్ మొదలైన వాటిని మాట్లాడుతున్నాను. ఈ సంస్థ నేను దేనికైతే చెందుతానో అవన్నీ మతపరమైనవి. భౌతికమైన, ఆధ్యాత్మికమైన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకున్నవన్నీ. అంటే ఆల్ రిలీజియన్ అండ్ ఎనీవన్ హూ ఈస్, ఎవరైతే భౌతికమైన, ఆధ్యాత్మికమైన అభివృద్ధితో సంబంధం ఉంటుందో వాళ్ళు మెంబర్లు అవుతారు. అలాంటి ఆర్గనైజేషన్, సంస్థ అన్నది వాళ్ళకి వాళ్ళ లీడర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళకి సత్యం తెలుసని. లేకపోతే ఎవరు స్టేట్లీగా ఉన్న జీవితం గడుపుతారు? హుందాగా. అయితే సత్యంని మీరు సంస్థాపించగలరా? ఒక సెక్రటరీతో, ఒక ప్రెసిడెంట్తో, హై ప్రీస్, ఇంటర్ప్రిటర్స్, వీరందరితో మీరు ఒక సత్యాన్ని సంస్థాపించగలరా? అంటే నాకు మీరు అవగాహన కరెక్ట్గా అవుతే ఇలా చెయ్యలేమని తెలుస్తుంది. అలాంటప్పుడు ఈ మహాత్ములైన నాయకులందరూ ఏం చెప్తున్నారంటే సంస్థలు అన్నవి అవసరమే అంటున్నారు. లీడర్స్ ఏం చెప్పారు అన్నది ఇప్పుడు అంత ముఖ్యం కాదు. వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఎంత అంధకారంతో, ఎంత గుడ్డివాళ్ళో వాళ్ళు అంత గుడ్డివాళ్లే. లేకపోతే వాళ్ళు లీడర్స్ ఎవరు? మీ లీడర్స్కి అతీతంగా మీరు ఏం ఆలోచిస్తున్నారు? అలాంటి సంస్థలు అవసరమా?
స్ట్రిక్ట్గా అంత అవసరం కాదు, కానీ వ్యక్తికి అటువంటి ఆర్గనైజేషన్కి చెందడంలో ఒక సుఖం ఉంటుంది. ఒకే రకమైన మనస్సున్న వాళ్ళతో పనిచేయడంలోని అది నిజమే. అక్కడ భద్రత అన్నది ఉంది. అదే మీకు చెప్తోంది ఏం చేయాలో. లీడర్కి తెలుసు మీరు ఫాలోయర్గా ఆయన డైరెక్షన్లో, అండర్ హిస్ డైరెక్షన్ మీరు ఏం ఫీల్ అవుతారంటే మీరు రైట్ థింక్ చేయగలరని. ఒక అథారిటీ ఉండడం మీ పైన, ఎవరో మీకు గైడ్ చేసేవాళ్ళు ఉండడం, అది ఎంతో సుఖదాయకంగా, ముఖ్యంగా వ్యక్తి అన్నిటినీ ఆల్ సైడ్స్ క్యారింగ్ అవుట్ ద ప్లాన్ laid down by the leader is అంటే కాదు, విచ్ ఆల్ సైడ్స్ దేర్ ఈస్ సో మచ్ chaos అండ్ మిజరీ. అంతటా దుఃఖము సంక్షోభము ఉన్న పరిస్థితులలో వ్యక్తి ఒక రకమైన సుఖాన్ని భద్రతని ఫీల్ అవుతున్నాడు. ప్రపంచం అంతా దుఃఖము సంక్షోభము ఉంది. అందుకోసమే మీరు అలా తయారవుతున్నారు, బానిసగా. పూర్తిగా బానిస కాకపోయినా బానిసగా ఒక ఫాలోయర్, ప్లాన్ని అంటే అమల్లో పెట్టేవాడు లీడర్ చేత నిర్మించబడ్డాడు. మీరు ఆ మనిషే ఈ మెస్ అంతా ఈ ప్రపంచంలో చేసేది. కానీ ఇక్కడ మీరు ముఖ్యం కాదు, ప్లానే ముఖ్యం. ప్లాన్ అన్నది మెకానికల్, యాంత్రికమైంది. దానికి హ్యూమన్ బీయింగ్స్ అవసరం అది ఆ పని చేయాలంటే. అందుకని మీరు ఆ ప్లాన్కి ఉపయోగపడుతున్నారు. అంటే ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మానవులు అవసరం. అందుకని మీరు ప్లాన్ కింద పనిముట్టుగా ఉన్నారు. అలాగే మత బోధకులు, వాళ్లకు ఉన్నటువంటి దైవపరమైన అథారిటీ మీ ఆత్మను రక్షించడానికి చిన్నప్పటి నుంచి మీరు వాళ్ళతోటి కండిషన్ అయిపోయారు ఒక ప్రత్యేక విధానంలో ఆలోచించేటట్టుగా. మళ్ళీ మీరు ఒక మానవుడిగా అంత ముఖ్యం కాదు, అది మీకు స్వేచ్ఛ కాదు. మీ ప్రేమ అదే ముఖ్యం. మీ ఆత్మ అది రక్షించుకోబడాలి. అక్కడ ఉన్న పర్టికులర్ చర్చిలో ఉన్న సిద్ధాంతాలు, విభజన శక్తులు ఇవన్నీ కలిపి ఇందులో ఉన్న సత్యాన్ని నేను చూస్తున్నాను మీరు చెప్తూ ఉంటే. అయితే ఏమిటి ముఖ్యం? ఇంతమంది ఇంత కన్ఫ్యూజన్లో ఏమిటి ముఖ్యం? మీ ఏది ముఖ్యమో అది మీ మనస్సుని మీకున్న అసూయ, ద్వేషము, హింస నుంచి ఫ్రీ చెయ్యాలి. దానికోసం మీకు ఒక సంస్థ అక్కర్లేదు. ఈ సోకాల్డ్ మతపరమైన సంస్థలు మనిషిని ఎప్పుడు లిబరేట్ చేయలేదు. అవి కేవలంగా అనుకరించేటట్టు చేస్తాయి కొన్ని విశ్వాసాలని, నమ్మకాలని. నేను ఇప్పుడు మారాలి, నాలో ప్రేమ ఉండాలి, నేను ఇంకా అసూయగా ఉండకూడదు, అప్పుడే నేను రైట్గా యాక్ట్ చేయగలను. ఎవరూ నాకు చెప్పాల్సిన అవసరం ఉండదు రైట్ యాక్షన్ ఏంటని. ఇప్పుడు నేనేం చూస్తున్నానంటే ఇది ఒక్కటే ముఖ్యమైన విషయం. ఏ ఆర్గనైజేషన్కి నేను చెందుతానన్నది కాదు, రైట్ యాక్షన్ అని వ్యక్తులు కన్సిడర్ చేసేదాన్ని మనం ఎవరైనా ఫాలో అవ్వచ్చు. వాళ్ళకి చెప్పబడతారు రైట్ యాక్షన్ ఏంటో. అది ప్రేమను తీసుకురాదు. అవును, అది ప్రేమని ఇవ్వదు, ఇది తీసుకురాదు. కేవలంగా మనిషి ఒక విధానం వెనకాలనే, తన మనసుతో తయారు చేసుకున్న విధానం వెనకాలే ఉంటాడు. మళ్ళీ ఇది నేను చాలా క్లియర్గా చూస్తున్నాను, నాకు ఇప్పుడు అర్థమైంది. మీరెందుకు మీ ఆర్గనైజేషన్ని విలీనం చేసారో, అందులో మీరు హెడ్గా ఉంటూ కూడా
వ్యక్తి తనకి తానే లైట్ అవ్వాలి. ఇంకొకరు లైట్ ఫాలో అవ్వడం ఆ అదర్ అన్న వ్యక్తి మనని అంధకారంలోకి తీసుకెళ్తాడు అని ఈ వింటున్న యువకుడు అన్నాడనమాట. అంటే ఇంకొకరు ఎవరు కూడా మనకి అంటే మనలో కండిషనింగ్ ని తొలగించలేరు. ఓకే, ఇంతే ఉందండి, చాప్టర్ అయిపోయింది. అర్థమైందా? వసంతలత చెప్తావా? అందరికి నమస్కారము. అదే ఆర్డర్, వై డిడ్ యూ డిజాల్వ్ ది ఆర్డర్ ఆఫ్ ద స్టార్, అది ఆ క్వశ్చన్ అడిగారు కదా. ఆ క్వశ్చన్కి ఆన్సర్గా అతను అంటే సంస్థలు అతను గమనించింది ఏంటంటే, ఏదైనా ఒక ఫస్ట్ పాయింట్ అతను చెప్పింది ఏంటంటే, నువ్వు ఏదైనా రీజన్ కోసం, ఒక ఉద్దేశం కోసం త్యాగం చేస్తే ఆర్ యాక్షన్ చేస్తే అది త్యాగం అవ్వదు. కారణాలు ఉన్నప్పుడు అవి పనులు త్యాగాల కింద రావు. అదొకటి చెప్పారు. రెండోది, సత్యాన్వేషణకి ఒక మార్గం అంటూ ఉండదు, మనం అది డిఫైన్ చేయలేం. తర్వాత సంస్థలు అనేవి మనుషుల్ని అనుకరించేటట్టు చేస్తాయి కానీ రియల్ ఫ్రీడమ్ ఇవ్వవు. ఒక ప్లాన్ పెడతారు. యాక్చువల్గా మనిషికి ఏ ప్రాధాన్యత ఉండదు, సిస్టమ్కే ప్రాధాన్యత ఉంటుంది. అది ఒక ప్లాన్ పెట్టి ఆ విధంగానే అలాగే నడుచుకోవాలి, ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని మనం నిర్దేశిస్తూ ఉంటాం. మిగతా వాళ్ళు అనుకరిస్తున్నప్పుడు ఎప్పుడు ఆ మనిషికి ఫ్రీడమ్ అనేది ఉండదు. అతను రియల్గా సత్యాన్వేషణలో అతను పాల్గొనలేడు, తనంతట తనుగా ఆలోచించి చేస్తేను. అది ఆయన ఇప్పుడు చెప్పారు. అది ఆ సంస్థలకి వాల్యూ అనేది ఏమి ఉండదు, అది వాటికి ఒక రీజన్ పెట్టుకొని, ఒక ఉద్దేశం పెట్టుకొని మనం స్థాపిస్తాము. ఆ ఉద్దేశం ప్రకారమే మిగతా వాళ్ళందరూ నడుస్తూ ఉంటారు. సత్యానికి మార్గం లేదని, అదే ఒక మార్గం అంటూ ఏమీ లేదు. ఎవరికి వారు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఈ సంస్థలు అనేవి ఏంటంటే ఒక రెస్ట్రెయిన్ చేస్తాయి, కంట్రోల్ని పెడతాయి, లిమిట్ చేస్తూ ఉంటుంది మన అవేర్నెస్ని. ఎవరికి వారు తెలుసుకునేటట్టుగా ఉండాలి అనే విషయాన్ని ఆయన చెప్పారు. అంటే హృదయంలో ప్రేమ ఉంటేనే గాని, ఆ ప్రేమ లేనప్పుడు అంటే ఇవన్నీ మనకి ప్రిన్సిపల్స్ ఇవన్నీ మనలో ప్రేమను తీసుకురావు. ఆ ప్రేమ ఉంటేనే ఏదైనా సంభవం. స్వేచ్ఛ అన్నది ఉంటుంది. స్వేచ్ఛ అన్నది ఉంటే ప్రేమ ఉంటుంది, అవినాభావ సంబంధం. అటువంటి మనస్సే సత్యాన్ని అంటే ప్రేమతో వల్లే సత్యాన్ని తెలుసుకోగలం. కానీ అలాంటి సిద్ధాంతాలు వాటితోటి నమ్మకాలతో నిండిన మనస్సు ఎప్పుడు తెలుసుకోలేదు. అది తెలుసుకున్నామని భ్రాంతి చెందుతూ ఉంటాం అంతే. అందుకనే మొత్తం ఆయన ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ని డిజాల్వ్ చేశారు. ఆయనకి తెలిసిందనమాట, ఏ సంస్థ కూడా సత్యాన్ని వైపు తీసుకెళ్ళలేదు. అంటే ఎవరంతటి వాళ్లే తెలుసుకోవాలి కానీ సంస్థాపించబడిన మార్గాలు ఇదమిత్తంగా దానికి లేవు. సత్యం ఎప్పుడు డైనమిక్ గా ఉంటుంది, అది స్టాగ్నెంట్ గా ఉండదు. ఈ చాప్టర్ మొదలైనప్పుడు మెడిటేషన్ గురించి కూడా ఏవో డిస్కషన్ ఇవ్వడమో లేకపోతే రాయడం అయింది. ఆ మెడిటేషన్ అనేది లో మనిషి అనేది ఉండడు, అంటే చేసేవాడు మెడిటేటర్ అనేవాడు ఉండడు. ఆ విషయం కూడా చెప్పారు. మరి అది మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది, ఇది మెడిటేషన్ గురించి చెప్తున్నారా లేకపోతే ఆర్డర్ ఆఫ్ ద స్టార్ గురించి చెప్తున్నారా అని ఆలోచించాను. అంటే బై ఛాన్స్ మెడిటేషన్ అనే టాపిక్ బదులు ఇది వచ్చిందా అని. కానీ ఆ తర్వాత మళ్ళీ కనెక్ట్ చేశారు. అంటే ఎందుకు మొట్టమొదటి దాని గురించి అన్నారు అంటే, నా ఉద్దేశంలో
ఆ మెడిటేషనే అది చాలా అంటే ఆ ప్రాసెస్ అంటే ఏది ఒక ప్రాక్టికల్ ప్రాసెస్ అని కాదు. మనిషి అందులో మెడిటేటర్ అనేది ఉండకుండా కంటిన్యూస్ గా మనం అవేర్నెస్ లో ఉండడమే అసలు మెడిటేషన్. అదే అంటే అది ఆ నమ్మకాలు ఆ సిద్ధాంతాలని బహుశా పట్టుకుని చెప్పదలుచుకున్నాను. ఉన్నంతసేపు మెడిటేషన్ జరగదు అక్కడ. ఉమ్. ఉమ్. అది అక్కడి నుంచి ఈ సంస్థకి కనెక్ట్ చేశారు అది అని నేను. వాటినే పట్టుకుని ఉంటాం కానీ అసలైన సత్యంగా వెళ్ళలేము. అది మనం గ్రహించాలి. మనం ఇంటర్నల్ గా ఆ డిసిప్లిన్ అంటే వాళ్ళని అనుకరించడం, అందులో సక్సీడ్ అవుతున్నావా లేదా, ఇదే మనకు అక్కడ భద్రత. ఎక్కువ మంది ఆర్గనైజేషన్ లో ఎందుకు చేస్తారంటే భద్రత కోసం, ఒక సుఖం వస్తుందని. అవును, అది కూడా ఉంది ఆ పాయింట్. అయితే వాళ్ళు ఒంటరిగా వాళ్ళకి భద్రత లేనట్టు ఫీల్ అవుతారు. మేము ఒక ఆర్గనైజేషన్ చెందాం, మాకేం పర్వాలేదని ఒక భరోసా. ఏమిటి పర్వాలేదు, ఆర్గనైజేషన్ ఏం చేస్తుందో ఎప్పుడు ఆలోచించరు. ఇప్పుడు అదే విధంగా నేను ఎంతో మందిలో ఉన్నాను, నాకేం పర్వాలేదు అనుకుంటారు. ఎందుకు ఎప్పుడు అన్ని ఇది కూడా భద్రత అని ఒక మిథ్యా భద్రతలో బతికిస్తారు. రాంబుద్రి గారు మాట్లాడతారా? నమస్తే మేడం, అందరికీ నమస్కారం. నమస్కారం మేడం, అదే ఒక సిద్ధాంతము, ఒక కట్టుబాటు అంటే అలాంటి ఒక సంస్థ ఏదైనా ఉండి ఆ సిద్ధాంతాన్ని స్ప్రెడ్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ లాగా ఫామ్ అయ్యి ఒక ముందుకు తీసుకెళ్ళడంలో ఉన్న లోటుపాట్లు కృష్ణమూర్తి గారు చెప్పారు. అంటే అది ఒక దాంట్లో సత్యం లేదు. అంటే ఎంతసేపు అంటే వ్యక్తికి ప్రాధాన్యత అలాంటి విషయాలు వస్తాయి. అంటే అక్కడ ప్రేమ లేదు, అందువలన దాన్ని డిజాల్వ్ చేయాల్సి వచ్చింది అని చెప్తా ఉన్నారు. అయితే మేడం, ఆర్గనైజేషన్ ఇప్పుడు సత్యానికి దారితీయదు. సంస్థల వల్ల మనం సత్యానికి అంటే సత్యము లేదా దైవం అంటే ఇప్పుడు ప్రపంచంలో వేల కొద్దీ ఉన్నవన్నీ చాలా ఉన్నాయి. అయితే సత్యానికి దారి తీయదని అని అంటున్నారు. ఇప్పుడు ఆయన కోసం స్థాపించిన వ్యవస్థను కూడా రద్దు చేశారు. అంతా బాగానే ఉంది. అయితే ఆ తర్వాత కూడా ఆయన తన ఉద్యమాన్ని కొనసాగించారు కదా. అది ఒక ఉద్యమాన్ని ఆర్గనైజేషన్. కొనసాగించలేదండి. ఆయన మనిషిని లిబరేట్ చేయడానికి, అన్కండిషనల్ గా ఫ్రీ చేయడానికి నేను ఉపన్యాసాలు ఇస్తున్నాను అన్నారు. టిల్ ద డెత్. తన ఉద్యమం ఏమీ పెట్టలేదే. మన లోపల ఉన్నవి మనకు చూపిస్తున్నారు. మనం చూడలేనివి, తప్పుగా మనం అవగాహన చేసుకున్నవి మనం అవగాహన చేసుకునేటట్టు చేస్తున్నారు. ఆయన ఉద్యమాలు ఏవి పెట్టలేదు కదండి. అంటే ఇప్పుడు అవగాహన చేసుకోవడానికి ఆ మనకి తర్వాత కూడా చూపిస్తున్నారు. అంటే సంస్థలో ఉన్నప్పుడు ఏదైతే చేశారో సంస్థ లేనప్పుడు కూడా అదే చేశారు కదా మేడం, చేయలేదా అది? ఆయన ఏది చేయలేదండి. ఎవరికి కూడా నువ్వు ఇది ఫాలో అవ్వు, నన్ను ఫాలో అవ్వు, ఈ పద్ధతులు పాటించి ఇలా చెప్పలేదు కదా. మనం ఎలా చూసుకోవాలి అనేటప్పుడు మనం తప్పుగా అర్థం చేసుకుంటున్న వాటిని మనకి చూపిస్తున్నారు. ఇన్నాళ్ళు మనం చూడని విషయాలు మనకి చూసేటట్టు చేస్తున్నారు కదా. అంతేగాని కొన్ని సిద్ధాంతాలు, కొన్ని విశ్వాసాలు మన ముందు పెట్టలేదు ఆయన. కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ అసలు పెట్టలేదు. మీరు అంటే బంధితులై ఇప్పుడు ఉన్నారు అని ఆ బంధాలు ఏవో చూపిస్తున్నారు ఆయన. అంటే ఇప్పుడు కృష్ణమూర్తి గారి తత్వము అనేది ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఆయన తత్వం అన్నది మనం పేరు పెడుతున్నాం కానీ ఆయనది అంటూ ఒక సిద్ధాంతం లేదు, ఒక నమ్మకం లేదు. మనం ఏదో మాట్లాడతాం తత్వము అని, ఆయనదంటూ ఒక తత్వం లేదు కదా.
ఆయన ఏం చేస్తున్నారు, మనం చూడని విషయాలు మనం అవగాహన చేసుకోవడంలో ఏవైతే మనం వదిలేసామో వాటిని చూపిస్తున్నారు. నిజం చెప్పాలంటే ప్రతి దాంట్లో ఆయన చేస్తుంది ఏంటి, మనం ప్రేమ రహితంగా జీవిస్తున్నాం. సంస్థలు అంటాం, సిద్ధాంతాలు అంటాం, నమ్మకాలు పట్టుకుని వేలాడుతున్నాం. కానీ మన లోపలికి మనం వెళ్ళటం లే. మన స్వభావాన్ని మనం అవగాహన చేసుకోవట్లే. అదే రమణ మహర్షి ఇప్పుడు చెప్పింది ఇప్పుడు కదా. ఆయన ఒక అవును మేడం. అంటే సంస్థ పెట్టలేదే.